ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము మరి 6వ నెల 30వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము ఎంతవరకు నా మనసులో నేను చింతపడుతును. కీర్తన గ్రంథము 13వ కీర్తన 2వ చరణం. మరి భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, ఎంతవరకు మరి తన మనసులో చింత అనేది ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక చింత అనేది ఉంటుంది. మరి భార్య భర్త మాట వినకపోయినా, భర్త భార్య మాట వినకపోయినా, తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోయినా, లేకపోతే బంధువుల పక్షంలోనో మరి కుటుంబ వ్యవస్థలోనూ చింత అనేది ఉంటుంది. లేకపోతే ఎంత సంపాదించినా నా జీవితంలో ఏమీ లేదు అన్నది ఒక చింతే కావచ్చు. లేకపోతే బలహీనతను బట్టి అది చింతే కావచ్చు. ఎటువంటి రోగం ఉందో రోగాన్ని బట్టి నాకు ఈ రోగం సంభవించిందా అనేది ఒక చింత అనేది ఉంది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, చింత యావత్తు నా మీద ఏమన్నాడు దేవుడు. నీకున్నటువంటి చింత, నీ మనసులో ఏదైతే చింత ఉందో ఆ చింత యావత్తు కూడా మరి దేవుడు నా మీద వేయండని ఆయన వాక్యం సెలవిస్తోంది. అప్పుడు ఆయన మీద వేసినప్పుడు మరి ప్రార్థించాలి. ప్రార్థించటమే కాకుండా లేఖనం అంటుంది, ఎవరి మనసు నీ మీద అనుకున్ననో వాడిని పూర్ణ శాంతి గలవాడినిగా చేస్తాడని. అంటే నీకున్నటువంటి చింత యావత్తు కూడా ఆయన మీద వేసిన తర్వాత నీ మనస్సు ఆయన మీద కేంద్రీకం చేసుకోవాలి. అనగా సృష్టికర్త అని దేవుడు, ఆయన నజరేయుడైన యేసు, ఆయన మీదే మరి చింత యావత్తు కూడా వేసి నీ మనస్సు కూడా ఆయన మీద ఆనుకున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే పూర్ణ శాంతి గలవు. అంటే చింత లేనివాడు, చింత ఉన్నవాడు శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. కాబట్టి ఈ చింతను తీయటానికి మరి నీ మనసు ఆయన మీద వేసినప్పుడు, నీ చింత తొలగించినప్పుడు నీకు సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అందుకే ఆయన అన్నాడు, ఎవరి మనసు నీ మీద అనుకున్ననో వాడు పూర్ణ శాంతి గలవాడినిగా చేస్తానని. కాబట్టి ఏ విషయంలో చింత ఉందో ఆ చింత యావత్తు కూడా ప్రభు మీద వేయండి. అప్పుడు గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా మార్చబడుతుంది. ఆశీర్వాదకరమైనటువంటి దీవెనిగా నువ్వు మార్చబడతావు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపయేశ్వరునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడికి వందనాలు. దేవదిగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. భారతదేశాన్ని మీరు ఆశించి దీవించిన తండ్రి. నాయకులు, అధికారులు మంచి వంతు నింపండి. దేవానికి వందనాలు తండ్రి. మరి నేను సరిహద్దులు సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి. దేవా, యవన బిడ్డలు, యువతి యువకులు ప్రభు చెడిపోతున్నారు. తాగుడు వల్ల ప్రేమను ముసుగులు పడి తాగుడు, గంజాయి, పాన్పరాకు, డ్రగ్స్ వల్ల ఎంతోమంది చెడిపోయి తల్లిదండ్రులకి చాలా దుఃఖం కలిగిస్తున్నారు. నాయన దేవా తండ్రినైనా వారిని ప్రభా రక్షించుకొని తండ్రి, నైనా వారిని మీరు ఆకర్షించుకొని ప్రభా తండ్రి, నీకే స్తోత్రాలు. వారి జీవితాలు మీరు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థనకి వందనాలు. దేవా, ప్రతి ఉద్యోగస్తులందరిని బట్టి ప్రార్థిస్తాను తండ్రి. వారు చేసిన ఉద్యోగంలో మీ హస్తం తోడుగా ఉంచండి. రాకపోకల్లో మీరు సహాయం తెచ్చండి బాబు. అలాగే విదేశాన్ని బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. ఆర్మీ ఇగో తండ్రి ప్రభు, మరి నాయన మరి మా దేశ పాడి పంటంతా మీరు ఆశించండి ప్రభు. ఇగో తండ్రి, దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తీర్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్.